ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మరియు రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు భీమవరం యూత్ క్లబ్ నందు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యే శ్రీ రంగనాథరాజులు మాట్లాడుతూ ఏప్రిల్ 15వ తారీఖు సీఎం జగన్మోహన్ రెడ్డి భీమవరం పర్యటన మహాసభలో ఉండి నియోజకవర్గ అభ్యర్థి పిఎల్ నరసింహారావు, భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఈ సభను విజయవంతం చేయడానికి అత్యధిక సంఖ్యలో వస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర ప్రతి జిల్లాల్లో పర్యటిస్తున్నారని, సభలను తిలకించేందుకు లక్షలాది మంది ప్రజలు వస్తున్నారని, దీనికి కారణం రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి అని అన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయన ప్రోగ్రాం చూడాలి, ఆయన చెప్పేది వినాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి 7 కాన్స్టిట్యున్సీల ఎమ్మెల్యేలు, మంత్రులు మరి పెద్ద ఎత్తున ఆ ఉత్సాహవంతులందరినీ కూడా భీమవరం మరి ఏర్పాటు సభకి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నరసింహరాజు గారు మరి ఒక్కళ్ళు కూడా ముందుకు వస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. సీట్లన్నీ అనౌన్స్ చేస్తారు. ఇంకా దాని తర్వాత ప్రజలకి ఈ ఏదైతే ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఏదైతే వాళ్ళు ఆరోపణలు చేస్తారో సమర్థతను ఎదుర్కోలేక ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమాలని డైజెస్ట్ చేసుకోలేక ఆ ప్రజలకి జరుగుతున్న మేల్ని వాళ్ళు ఆ విషయాన్ని కూడా వాళ్ళకి డైజెస్ట్ చేసుకోలేక కడుపులో బగబగ మండిపోతూ ప్రజలకు జరుగుతున్న న్యాయాన్ని తట్టుకోలేక నోటుకొచ్చినట్టు అబద్ధాలు ఆడుతూ అనేక మరి ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎక్కడ కూడా ప్రజలు వాళ్ళ మాట